తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు ఎంత ఐక్యత ఉన్నారు, ఎంత ఐక్యత ఉన్నారు వాళ్ళు. దేవుడు లోక రక్షణ ఇద్దాం అనుకున్నప్పుడు, ఆయన రక్షణ ప్రణాళికను సిద్ధం చేసినప్పుడు దేవుడు లోకాన్ని ప్రేమించాడు, కుమారుని అనుగ్రహించిన బైబిల్ మనం చూస్తాం. ఇప్పుడు కిందకు వచ్చాక ఆ కుమారుడు రక్షకుడు అయినటువంటి దేవుడు మెస్సియా, ఆయన కిందకు వచ్చినప్పుడు ఆయన నేను మెస్సియా అని నా ద్వారా మీకు రక్షణ వస్తుంది అలా చెప్పుకుంటారు. లేదు, నేను తండ్రిని బయలుపరచడానికి వచ్చాను, తండ్రి నాకేం చెప్పాడు దాన్ని చెప్పడానికి వచ్చాను, తండ్రి ఏం చేయమన్నారు అది చేయడానికి నేను వచ్చన్నారు. కుమారుడు భూమి మీదకి వచ్చిన తర్వాత తండ్రిని బయలుపరచడానికి వచ్చానని చెప్తూ ఎంతసేపు తండ్రి గురించి మాట్లాడారు కానీ తన గురించి అని ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు. తండ్రిని హైలైట్ చేశారు కానీ ఎప్పుడు తను హైలైట్ చేసుకోలేదు. అలాగే ఒక టైం వచ్చినప్పుడు తండ్రి కూడా కుమారుని ఘనపరచడం బైబిల్ మనం చూస్తాం. ఇంత తండ్రి సమయం వచ్చింది నన్ను ఘనపరచు అని క్రీస్తుడు అన్నారు. అలాగే తండ్రి కూడా కుమారుని ఘనపరిచాడు. రక్షణ కార్యం అవ్వగానే అన్నామముల కంటే పైనామం ఇచ్చి ప్రతి మోకాళ్ళు వంగాలి, ప్రతి నాలుగు ఒప్పుకోవాలి అనేంతలాగా ఘనతని తండ్రి కుమారుడికి కూడా ఇచ్చాడు. ఇప్పుడు కుమారుడు వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నాడు తెలుసా? నేను వెళ్ళడమే మీకు మంచిది, నేను వెళ్తే మీకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన వస్తాడు, ఆయన వచ్చినప్పుడు నేను మీకు బోధించిన వాటన్నిటినీ కూడా మీకు అందులో నడిపిస్తాడు, మీకు తెలియజేస్తాడు, మీకు జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి సపరేట్గా ఆయన పనిచేయడు, నేను చేసిన దాన్ని ఆయన చేస్తాడు. నేను చెప్పిన దాన్ని మీకు జ్ఞాపకం చేస్తాడు, నేను చెప్పిన దాన్ని మీకు అర్థమయ్యేట్టుగా చేస్తాడు, నేను చెప్పిన దాన్ని మీకు బోధిస్తాడని చెప్పారు. ఎంత ఐక్యత చూడండి. కుమారుడు ఉన్నప్పుడు కుమారుడు ఎప్పుడు కూడా తన గురించి తను మాట్లాడుకోలేదు, తండ్రి గురించి మాట్లాడాడు. అలాగే తండ్రి వచ్చినప్పుడు ఈయన ప్రియ కుమారుడు ఈయన నేను ఆనందిస్తున్నాడు, ఆయన తండ్రి సాక్ష్యం పలుకుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినాడు, యేసుక్రీస్తు గురించి ఆయన కార్యం గురించి సాక్ష్యం చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏ ఒక్కరు కూడా ముగ్గురు వేరు కాలాల్లో యాక్టివ్గా పనిచేశారు, కానీ ఎవరు కూడా వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోలేదు. తండ్రి గురించో పరిశుద్ధాత్మ గురించి వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. నేను వెళ్ళటమే మీకు మంచిది, నేను వెళ్తే మీకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సరస్వతి నడిపిస్తాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు. నేను వెళ్తే మీకు ఉపయోగం. పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని అంతగా గౌరవించారు క్రీస్తు, తండ్రిని అంత గౌరవించారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగా తండ్రిని కుమారుని గురించి ఆయన లోకానికి బయలుపరుస్తూ, తండ్రి లోకాన్ని ప్రేమించాడు, కుమారుని ఇచ్చాడు, కుమారుడు మీ కొరకు చనిపోయాడు, ఈయన రక్షకుడు, ఈయన నమ్మండి ఒప్పుకోవడానికి మనల్ని ఒప్పించే ప్రయత్నం పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కుమారు గురించి మాట్లాడకుండా పనిచేయట్లేదు, కుమారుడు గురించే మాట్లాడతాడు పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే మీరు కుమారుని అడగండి, తండ్రి గురించి మాట్లాడతాడు. తండ్రిని అడగండి, కుమారు గురించే మాట్లాడతాడు తండ్రి. ఎవరు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోలేదు, తమ గురించి తమ మాట్లాడుకోలేదు. అంత ఐక్యత వాళ్ళకు ఉంది. అందుకని రక్షణ కార్యం సాధ్యమయ్యింది మనకి. ముగ్గురంత ఐక్యత ఉన్నారు కాబట్టే. ఇప్పుడు క్రీస్తు అన్నారు, ఆ ఐక్యత మీకు ఉండాలని ప్రార్థన చేస్తున్నాను.